బ్రేకింగ్ న్యూస్ అమెరికాలో ఎమర్జెన్సీ ప్రకటించారా? ఎందుకంటే రీసెంట్ గా అమెరికా ఇరాన్ పైన యుద్ధం చేసింది. కొన్ని బాంబులతో దాడి చేస్తుంది. ముఖ్యంగా ఇరాన్ కి సంబంధించిన అణుస్థావరాలపైన అటాక్ చేసి దీన్ని స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన ఎక్స్ అకౌంట్ వేదికగా ఆయన పోస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే ఇక అయిపోయింది, ఇంకా అంతా అయిపోయింది, యుద్ధం అయిపోయింది, మేము ఆ అణుస్థావరాల్ని పూర్తిగా ధ్వంసం చేసేసాం. ఇజ్రాయెల్ 10 రోజుల నుంచి ప్రయత్నిస్తున్న దాన్ని మేము ఒక్క రోజులోనే మొత్తం కూడా అంతం చేశాం. ఇక నుంచి ఇరాన్ లో శాంతి ఉండాలి. దయచేసి ఇరాన్ ఇప్పుడైనా అర్థం చేసుకోవాలి, లేదంటే మీరు దాడులకు ప్రయత్నిస్తే మాత్రం మేము ఖచ్చితంగా చెప్తున్నాం ఇరాన్ పైన ఇంకా ఘాటుగా దాడులు చేసే అవకాశం ఉంటుందని ఆయన ట్రంప్ మాట్లాడారు. అయితే దీనికి సంబంధించి ఖమేనీ కూడా ట్రంప్ కి వార్నింగ్ ఇచ్చారు. హౌతీలు కూడా ట్రంప్ కి వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే ఒకవేళ ఇరాన్ పైన పూర్తి ఆధిపత్యం సాధించి ఇరాన్ని పూర్తిగా ధ్వంసం చేయాలంటే ఖచ్చితంగా రెడ్ సీ మార్గాన వాళ్ళు వచ్చి యుద్ధం చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఆ రెడ్ సీలో వాళ్ళ వాళ్ళకి సంబంధించిన యుద్ధ నౌకలు కావచ్చు, సైనికులు కావచ్చు, ఖచ్చితంగా ఆ మార్గాన వస్తే హౌతీల చేతిలో అమెరికా సైనికులు కానీ అమెరికాకి సంబంధించిన యుద్ధ నౌకలు కానీ పూర్తిగా ధ్వంసం అవి నష్టం వచ్చే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. అయితే మరీ ముఖ్యంగా ఈ ఇరాన్కి సంబంధించి ఏదైతే ఫార్డో కావచ్చు, నటాన్స్ కావచ్చు, ఇష్వాహాన్ కావచ్చు, అసలు ఈ అణుస్థావరాల్ని ఎందుకు ధ్వంసం చేయాలని చెప్పేసి ఇజ్రాయెల్ అలాగే అమెరికా నిర్ణయం తీసుకుంటుంది. పాకిస్తాన్ దగ్గర కూడా అణుస్థావరాలు ఉన్నాయి. రీసెంట్ గా భారత్ కూడా వాటిపైన అటాక్ చేసింది. ఉద్దేశపూర్వకంగా కాదు, జస్ట్ భయపెట్టడానికి, హెచ్చరించడానికి. అలాగే చైనా కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, భారత్ కావచ్చు, వీళ్ళ దగ్గర అణుస్థావరాలు ఉన్నాయి, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. మా దగ్గర ఇన్నున్నాయని 120, 300 ఉన్నాయని గొప్పలు చెప్పుకుంటారు. అలాంటిది ఇరాన్ దగ్గర ఉంటే ఏంటి ఇజ్రాయెల్కి అలాగే అమెరికాకు వచ్చిన నష్టం ఏంటి అంటే, అసలు ఉగ్రవాదం అనేది ఇరాన్లోనే పుట్టింది. ఈరోజు పాకిస్తాన్లో కావచ్చు, ఇతర వేరే ముస్లిం కంట్రీస్లో కావచ్చు, ఉగ్రవాదులు అక్కడికి వెళ్ళి అక్కడ మరణ హోమాలని అన్ని కూడా సృష్టిస్తే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే మనం చూసాం ఐఈడి బాంబులని, ఇతర వేరే వేరే బాంబులతో కొన్ని దేశాల్లో, మన భారతదేశంలో కూడా పహల్గామ్ అటాక్ కావచ్చు, అంతకుముందు జరిగిన దాడులు కావచ్చు, ఉగ్రవాదులు చేసిన చర్యలు, ఈ స్లీపర్ సెల్స్ ఆత్మాహుతి దాడులు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతి దేశంలో కూడా ఏదో ఒక రకంగా వీళ్ళు దాడులు చేస్తూనే ఉంటారు. సో అలాంటి వాడి చేతికి ఇరాన్ లాంటి దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ఇరాన్ లాంటి దేశం ఉగ్రవాదులకు గనక ఈ ఆయుధాలను ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది ప్రపంచానికి. కాబట్టి ఇరాన్ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో కూడా వెపన్స్ ఉండకూడదు, న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదు. అలాగే ఆ న్యూక్లియర్ ఏదైతే తయారీ ప్రాంతం ఉందో అది కూడా ఉండే ఛాన్స్ అస్సలు ఉండకూడదు. ఇప్పటికే ఇరాన్ ఉపయోగిస్తున్న ఆయుధాలు ఉగ్రవాదుల చేతుల్లో పడటం వల్ల చాలా నష్టాన్ని చూస్తున్నాం. కాబట్టి ఇరాన్ ఈ పద్ధతిని మానుకుంటే మంచిది, లేదంటే మాత్రం ఖచ్చితంగా మీ పైన మేము యుద్ధం చేస్తామంటూ కూడా మొదటి నుంచి ఇజ్రాయెల్ చెప్తూనే ఉంది. ఇజ్రాయెల్ కూడా ఇరాన్ వల్ల మాకు ముప్పు ఉందనే ఆ విషయం కూడా చెప్తూనే ఉంది. సో అమెరికా, ఇజ్రాయెల్ ఈ రెండూ కలిపి ఈరోజు ఇరాన్ని పూర్తిగా ధ్వంసం చేసేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఇజ్రాయెల్ మాత్రం వాళ్ళ దగ్గర ఏదైతే ఆయుధాలు ఉన్నాయో అవి ఆ అణుస్థావరాల్ని ఒకవేళ ఢీకొట్టిన పెద్దగా నష్టం జరగదు. ఎందుకంటే దాదాపు 2 కిలోమీటర్ల లోతులో కావచ్చు ఆ అణుకు సంబంధించిన న్యూక్లియర్ వెపన్స్ ని దాచిపెట్టారు, అక్కడ ఉత్పత్తిని చేస్తున్నారు అనేది వీళ్ళు ఆరోపిస్తున్న మాటలు. సో నిజానికి ఒకవేళ ఆ 2 కిలోమీటర్లు ఆ భూభాగంలో ఉన్న దాన్ని కొట్టాలంటే ఇజ్రాయెల్ దగ్గర ఉన్న వెపన్స్ సరిపోవట్లే. ఇప్పుడిప్పుడే ఏవో బాలిస్టిక్ మిసైల్స్ తో, అలాగే మరీ ముఖ్యంగా మన భారత్ తయారు చేసిన భారత్ మిసైల్స్ తో ఇప్పటికే ఇరాన్ లో టెహరాన్ ప్రాంతం కావచ్చు, లేదంటే ఇతర వాళ్ళకి సంబంధించిన ఆర్మీ బేసెస్ కావచ్చు, ఎయిర్ బేసెస్ కావచ్చు, వాటికి సంబంధించిన సైనిక బేసెస్ కావచ్చు, స్థావరాల పైన ఇప్పటి వరకు కూడా ఇజ్రాయెల్ అటాక్ చేసుకుంటూ వచ్చి ఒక నష్టాన్ని అయితే కలిగించింది, ఒక భయాన్ని అయితే ఖచ్చితంగా వాళ్ళకి రేకెత్తించాలనే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేసింది.
అయితే వాళ్ళ దగ్గర ఈ భూమిలోకి చొచ్చుకెళ్ళి అక్కడ బ్లాస్ట్ చేసే అంత పెద్ద మిసైల్ లేదు. అది అమెరికా దగ్గర మాత్రం ఉందంటూ కూడా చెప్తున్నారు. నాకు రష్యా దగ్గర కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే ఈ అమెరికా దగ్గర ఉన్న ఈ GBU-57 బంకర్ బస్టర్ బాంబ్, దీని ప్రత్యేకతలు ఏంటంటే ఆ యుద్ధ విమానమే ఒక డిఫరెంట్ గా ఉంటుంది. చాలా వేగంగా వెళ్తుంది అది. దాని స్పీడ్, దాని గురించి నేను మళ్ళీ ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. జస్ట్ ఇప్పుడు ఈ GBU గురించి మాత్రమే మనం మాట్లాడదాం. సో ఈ GBU బాంబ్ ఏంటంటే అది అటాక్ చేసిన తర్వాత అక్కడ పడి బ్లాస్ట్ అవ్వదు. దాంట్లో ఒక బాంబ్ అమర్చి పెడతారు. ఆ ముందు భాగం ఎక్కడైతే టార్గెట్ ఉందో అక్కడ దాన్ని డ్రిల్ చేసుకుంటుంది, పెనిట్రేట్ చేస్తుంది. సో అట్లా డ్రిల్ చేసుకుంటూ అంతవరకు అంతవరకు ఎన్ని అడుగుల వరకు వెళ్ళాలో అంత వాళ్ళు ఫిక్స్ చేసి పెడతారు మొత్తం కూడా సిస్టమ్ ని. సో అంతవరకు వెళ్ళి అది అక్కడ బ్లాస్ట్ అవుతుంది. సో ఆ బ్లాస్ట్ అయినప్పుడు అలా ఆ పెనిట్రేట్ చేసుకుంటూ డ్రిల్ చేసుకుంటూ అలా లోపలికి వెళ్ళినప్పుడు ఒక హోల్ అనేది ఏర్పడుతుంది, అక్కడ బ్లాస్ట్ అవుతుంది. సో అదే ఆ హోల్లోకి మళ్ళీ టార్గెట్ ఫిక్స్ చేసి మళ్ళీ ఇంకొకటి దాన్ని సేమ్ అదే హోల్లో కుదులుతారు ఒక బాంబ్ ని. సో అవి పెద్దగా బ్లాస్ట్ అవడం వల్ల అక్కడ న్యూక్లియర్ వెపన్స్ కానీ ఇంకా ఏ వెపన్స్ ఉన్నా వాళ్ళు ఉన్న సైనికులు ఉన్న ఎవరున్నా సరే పూర్తిగా ధ్వంసం అయిపోతాయి. అదంతా కూడా ఒక భయంకరమైన ఒక భూకంపం వచ్చినప్పుడు భూమి ఎలా అయితే కంపిస్తుందో అంత కంపిస్తుంది ఆ ప్రాంతం. దాదాపు నాకు తెలిసి ఆ ప్రాంతం ఎక్కడైతే వాళ్ళు అటాక్ చేశారో, ఫర్డో కావచ్చు, నటాన్స్ కావచ్చు, ఇష్ఫహాన్ కావచ్చు, ఆ ప్రాంతానికి సంబంధించిన 10 కిలోమీటర్ల చదరపు దూరంలో కూడా ఆ భూమి అనేది కంపిస్తుంది. ఆ మేడల్లోకున్న అద్దాలన్నీ కూడా, బిల్డింగ్స్ కున్న అద్దాలన్నీ కూడా పేలిపోయే అవకాశం ఉంటుంది. బల్బ్స్ కానీ, లైట్ బల్బ్స్ కానీ, ఆ పవర్ సంబంధించిన ఎలక్ట్రికల్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీకు విషయం తెలుసా, ఇరాన్ ఇప్పటి వరకు కూడా స్పందించారు, కానీ అంత ఘాటుగా కాదు. ఎందుకంటే వాళ్ళు కోలుకోవడానికే దాదాపు చాలా రోజులు టైం పడుతుంది. అయితే ఒక పక్క వాళ్ళ దేశ ప్రజల రక్షణ కోసం, వాళ్ళు భయంభ్రాంతులకి గురవకుండా ఉండడం కోసం నాయకులు వచ్చి మాట్లాడుతున్నారు. అబ్బాస్ లాంటి వాళ్ళు వచ్చి రక్షణ మంత్రులు మాట్లాడుతున్నారు. కానీ ఇరాన్కి అమెరికా మాత్రం చాలా పెద్ద దెబ్బ కొట్టింది, కోలుకోలేని దెబ్బ కొట్టింది. అయితే ఇప్పుడు అణు అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఇరాన్ అమెరికా పైన అంటూ కూడా ఒక న్యూస్ వెలుగులోకి రావడం, అమెరికాలో ఎమర్జెన్సీని ప్రకటించారని చెప్పడం, అలాగే ఇదంతా కూడా ట్రంప్ వైట్ హౌస్ లో ఉండి మొత్తం కూడా చూస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు అంటూ కూడా చెప్తున్నారు. సరే, దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఒకసారి నేను పూర్తిగా అందించే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ ఇరాన్ అమెరికాపై అటాక్ చేస్తే ఖచ్చితంగా ఇది వరల్డ్ వార్ 3 చాలా భయంకరమైన మరణ హోమాలను అయితే మనం ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది. అవసరమైతే మన భారత్ కూడా యుద్ధం చేయాల్సి వస్తుంది. సో చూద్దాం ఒకసారి, దీని గురించి పూర్తి విషయాలు కూడా చెప్తాను నేను. సో ఇజ్రాయెల్ ఇరాన్ కి జరుగుతున్న ఈ యుద్ధంలో అమెరికా కూడా అడుగుపెట్టింది. ఇరాన్ లోని 3 అణ్వాయుధ కేంద్రాలపై వైమానిక దాడులు సాగించింది. ఇరాన్ అణుస్థావరాలపై ఫోర్డో, నటాన్స్, ఇస్పాహాన్ పై అమెరికాకి సంబంధించిన దళాలన్నీ కూడా దాడి చేశాయి. సో ఇరాన్ అణు సామర్థ్యాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ దాడులు చేపట్టింది. అయితే ఈ వైమానిక దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా పర్యవేక్షించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వైమానిక బలగాలు టేక్ ఆఫ్ తీసుకోవడం మొదలుకొని ఇరాన్ గగనంతరంలోకి ప్రవేశించడం, ఫోర్డో, నటాన్స్, ఇస్పాహాన్ పై శక్తివంతమైన బాంబులను అక్కడ టార్గెట్ చేసి వేయటం, అవి మళ్ళీ అక్కడ దాడి చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేంత వరకు కూడా పిన్ టు పిన్ ప్రతిదీ కూడా ట్రంప్ పర్యవేక్షించారంటూ కూడా చెప్తున్నారు. అయితే ఆ సమయంలో ట్రంప్ తో పాటు ఆ దేశానికి సంబంధించిన అమెరికా దేశ ఉపాధ్యక్షుడు JD వ్యాన్స్ కూడా, అలాగే విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో కూడా, రక్షణ శాఖ మంత్రి పిట్ హెగ్జెత్, వైట్ హౌస్ నుంచి చీఫ్ ఆఫ్ స్టాఫ్ సుసి వైల్స్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ జాన్ రెడ్కెల్ప్, ఇతర ఉన్నతాధికారులు కూడా ఉన్నారంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే దీని తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై దాడులకు సంబంధించిన విషయాన్ని కూడా ఆయన ఎక్స్ అకౌంట్ వేదిక అధికారికంగా వెల్లడించారు. దీనికి గల కారణాలను కూడా తెలియజేశారు. ఇరాన్ అణు సామర్థ్యాన్ని నాశనం చేయడమే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే నెంబర్ 1 దేశం నుండి వచ్చే అణుముప్పును ఆపడం కోసమే తాజా దాడులు చేయాల్సి వచ్చిందని ట్రంప్ మాట్లాడడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి పూర్తి విషయాలన్నీ కూడా ఈరోజు రాత్రి ఆయన తెర మీదకి తీసుకొచ్చి చెప్పే అవకాశం కూడా ఉంటుందంటున్నారు. రాజధాని వాషింగ్టన్ లో తన అధికార నివాసం వైట్ హౌస్ నుంచి ఆ టీవీ ద్వారా జాతిని ఉద్దేశించి ఆయన ఈ రోజు రాత్రి 10 గంటలకి ప్రసంగించనున్నారు. అలాగే ఇరాన్ లో చేపట్టిన సైనిక చర్య గురించి దేశ ప్రజలకు కూడా
పూర్తిగా వివరణ కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంది. అలాగే ఒక పక్క ఇరాన్ కూడా ఈ దాడిని ఖండిస్తూ తాము ఖచ్చితంగా మర్చిపోము, సరైన టైంలో మీకు సరైన బుద్ధి చెప్తామంటూ కూడా ఇరాన్ మాట్లాడడం జరుగుతుంది. అలాగే ట్రంప్ ఈ దాడులు చాలా అద్భుతమైనవిగా ఆయన అభివర్ణించారు. తమ వైమానిక బలగాలు సాధించిన విజయంగా చెప్పుకొచ్చారు. ఉగ్రవాదుల చేతికి ఇరాన్ నుంచి అణ్వస్త్రాలు అందుతున్నాయని పరోక్షంగా వివరించారు. ఇరాన్‌లో శాంతి కావాలా? లేక విషాదం కావాలా? అనేది ఆ దేశం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన మాట్లాడారు. సో గైస్, చూసారు కదా, ట్రంప్ ఇరాన్‌ని ఒకటే హెచ్చరించారు. మీకు మీ దేశంలో శాంతి కావాలా? విషాదం కావాలా? మీ దేశంలో మీ శాంతి కావాలి, మీ దేశం మంచిగా ఉండాలంటే మాత్రం అణు స్థావరాల్ని స్థాపించకండి, ఉత్పత్తి చేయకండి. మీరు జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి. లేదు మేము అణు ఆయుధాలని తయారు చేస్తాం ఇదంటే మాత్రం ఖచ్చితంగా అమెరికా నుంచి అటాక్స్ ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ కూడా చెప్పేశారు. ఎందుకంటే అసలు ఉగ్రవాదం పుట్టిందే ఇరాన్‌లో. సో ఉగ్రవాదులకి ఇరాన్ సైన్యం గనక ఉగ్రవాదులకి ఈ అణు ఆయుధాలను ఇస్తే మాత్రం ప్రపంచానికి చాలా వినాశనం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఆయన ఇండైరెక్ట్ గా కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది.